మానవుడు అంటే దేహము, మనస్సు, ఆత్మ. ఈ కళ్ళు మూస్తే ధ్యానంలో దేహం లోపల ఉంటాం, దేహం పనిచేయదు. కానీ వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది మనసు. అప్పుడు శ్వాసమే ధ్యాస మనం ఉంచినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి అయిపోతాయి. ఇంకా అక్కడ మనసు ఉండదు. ఉండేది ఏంటి అంటే ఆలోచనలు ఆగిపోతే ఉండేది ఆత్మ, అంటే భగవంతుడు. ఇది శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆత్మతో ఉండగలుగుతాడు, ఆత్మకు చేరువవుతాడు, ఆత్మతోటే ఉంటాడు. మెల్లిమెల్లిగా ఆత్మస్థితి పొందుతాడు. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. వాడు మోక్షాన్ని పొందుతాడు. చేత ఆత్మ సాధన ఇది అంటే ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. ఈ సాధన చేయడం వల్ల, ఆత్మతో దైవంతో ఉండడం వల్ల చెడు అంతా పోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎవరిలో ఈ పని చేస్తూ ఉంటారో వారిలో ఉన్న చెడు పోతూ ఉంటుంది. దైవంలో చెడు ఎక్కడ ఉంటుందండి? నువ్వు మంట దగ్గరికి వెళ్తే మంట యొక్క వేడి నీకు తగులుతుంది. నీలో ఉన్న ఆ దుర్లక్షణమైన చలిపోతుంది. అలాగే ఆత్మతో అంటే దైవంతో ఉంటే కల్మషం లేని, ఏమీ చెడు లేనటువంటి స్థితి నువ్వు పొందుతావు. నువ్వు అలా ఉండే కొద్దీ నీలో ఉన్న ఒక్కొక్క చెడు తొలగిపోతూ ఉంటుంది. అందుకే బుద్ధుడిని అడిగారు ఎవరు, ఒక ఆయన, ధ్యానం చేస్తే మీకేం లాభం వచ్చింది అన్నాడు. నాకేం లాభం రాలేదు నాయన, నేను చాలా పోగొట్టుకున్నా అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. పోగొట్టుకోవడానికి ధ్యానం చేయడం అని. ఏం పోగొట్టుకున్నావు? నాలో ఉన్న స్వార్థం, ద్వేషం, అసూయ, ఇలా చెప్పుకిచ్చాడు ఆయన. అంటే ఆయనలో ఉన్న పనికిరాని అన్నీ పోగొట్టుకున్నాడు ఆయన. అప్పుడు బుద్ధుడయ్యాడు ఆయన. ఏయో వచ్చినాయి కాదు. 3వ కన్ను వచ్చింది, 6వ కన్ను వచ్చింది, లేకపోతే నాకు సూక్ష్మ శరీరం వచ్చింది, గర్జన్మలు చూసుకున్నా, ఏం చెప్పలేదు ఆయన. నాలో ఉన్న చెడంతా పోగొట్టుకున్నా అన్నాడు. అహంకారం, గర్వం, స్వార్థం, ద్వేషం, ఇవన్నీ పోగొట్టుకున్నా అన్నాడు ఆయన. ఇంచేతంటే వీరిలో ఏమాత్రం చెడు ఉన్నా ఎంతో కొంత ఇతరులుగా హాని కలిగించే పనే చేస్తారు. అంచేత ప్రతి ఒక్కరూ ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా తమలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎంత ధ్యానం చేస్తారో, అంటే ఆత్మతో ఉంటారో, వారిలో చెడు మెల్లిమెల్లిగా పోతుంది.